వెల్కమ్ టు వారాహి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది 167 గజాల్లో G+1 కింద 2 బెడ్రూములు, పైన 2 బెడ్రూములు, ఇంటి ముందు రోడ్డు 30 ఫీట్ రోడ్డు, సీసీ రోడ్లు. ఇది వచ్చి దమ్మాయిగూడలో ఉంది, ఈసీఎల్ దమ్మాయిగూడ. ఇది వెస్ట్ ఫేస్, 4 బెడ్రూములు, మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో, అన్ని విల్లాస్ మధ్యలో. చాలా బాగుంటుంది. ఒకసారి ఇంటి చుట్టూ చూద్దాం. ఇల్లు చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని వెడల్పు 30, పొడవు 50, 167 గజాలు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఇల్లు చాలా బాగుంటుంది. ఇంటి చుట్టూ చూడండి ఎలా ఉన్నాయి ఇల్లు. అందరూ వచ్చి ఉంటున్నారు. దమ్మాయి కూడా మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. దీని పొడవు ఒక 18, వెడల్పు ఒక 18 ఉంటుంది. లెఫ్ట్ సైడ్న ఒక 3 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. దీనికి కూడా పోర్టుకో కూడా ఫాల్ సీలింగ్ వేయించాము కార్ పార్కింగ్కి. ఇది మెయిన్ డోరు. రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా, ఇచ్చాము. చూడండి, విశాలమైన వాష్ ఏరియా. మళ్ళీ మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. ఇంటి చుట్టూ అంతా టోటల్గా గ్రానైట్ వేసాం. చూడండి, మెయిన్ డోర్లోంచి మనం లోపలికి వెళదాం. లోపలికి వెళితే ఇది హాలు, మెయిన్ హాలు. దీని పొడవు 21, వెడల్పు 14 ఉంటుంది. దీంట్లో మళ్ళీ నార్త్కి కూడా డోర్ ఇచ్చాము ఒకటి. హాల్లో ఎంటర్ అయిన తర్వాత రైట్కి తీసుకుంటే 2 బెడ్రూములు, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూము, రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, మధ్యలో కామన్ వాష్రూమ్ ఇచ్చాము. ఫస్ట్ మనం రైట్ సైడ్న మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీని సైజు 15/14 ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. కూడా ఇచ్చాము. చూడండి, బయటకు వస్తే దీని ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాము. ఇది కొంచెం దానికంటే ఒక అడుగు తక్కువ ఉంటుంది. ఈ 2 బెడ్రూమ్లకి మధ్యలో కామన్ వాష్రూమ్ ఇచ్చాము. దీనికి కూడా చక్కగా టైల్స్ వేసాము. 2 బెడ్రూమ్లకి మధ్యలో కామన్ వాష్రూమ్ ఇచ్చాము. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. ఇప్పుడు 2 బెడ్రూమ్లు చూసి హాల్. ఇదంతా హాల్ సీలింగు, టైల్స్ వేసాము. హాల్లో టీవీ యూనిట్. లోపలికి వెళితే ఇది డైనింగ్ హాల్. విశాలంగా ఉంటుంది. ప్రతిదీ కూడా డైనింగ్ హాల్ కూడా, బెడ్రూమ్లు కూడా విశాలంగా ఉంటాయి. ఈ డైనింగ్ హాల్ నుంచి రైట్కి తీసుకుంటే లెఫ్ట్ సైడ్ పూజ గది, దాని పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చాము. చూడండి, ఈ డైనింగ్ హాల్ నుంచి వెనక్కి వెళదాం. వెనకాలకు వెళితే వెనకాల కూడా సెట్ బ్యాక్ ఇచ్చాము. అక్కడ వాష్ ఏరియా ఇచ్చాము, ఇక్కడ సంప్ ఇచ్చాము, ఈశాన్యంలో బోర్ కూడా ఇచ్చాము. మళ్ళీ మనం ఒకసారి చూపిస్తాను వెనక నుంచి. ఇది డైనింగ్ హాల్లోంచి మళ్ళీ మనం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ పూజ గది, ఓపెన్ కిచెన్, ముందుకు వెళితే మెయిన్ హాల్. హాల్లో నుంచి మనం
ఒక్కసారి పైకి వెళదాం. పైకి వెళితే పైన కూడా 2 బెడ్రూమ్లు చూద్దాం. ఇప్పుడు కింద 2 బెడ్రూమ్లు చూసాము, పైన 2 బెడ్రూమ్లు చూద్దాం. స్టెప్స్కి కూడా గ్రానైట్ వేసాం చూడండి. ప్రతిదీ 100% క్వాలిటీతో కట్టిన ఇల్లు ఇది. మీరు చూస్తే తప్పకుండా తీసుకుంటారు. ఇది సికింద్రాబాద్కి 10 కిలోమీటర్లు. ఈసీఎల్ దమ్మాయి కూడా దగ్గరలో, ఏఎస్రావు నగర్ అన్నీ ఉంటాయి. ఇది పైన బాల్కనీ. ఇది పైన బాల్కనీ. లెఫ్ట్ సైడ్ కింద లాగానే మళ్ళీ సెట్ బ్యాక్ ఇచ్చాము. రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్దాం. చూడండి పైన కూడా, పైన ఇంకా హాల్ పెద్దగా ఉంటుంది. హాల్లో కూడా పెద్ద వెర్టిఫై టైల్స్ పెద్ద సైజు వేసాం చూడండి. మళ్ళీ నార్త్కు డోర్ ఇచ్చాము. టీవీ యూనిట్. రైట్కి తిరిగితే బెడ్రూము, లెఫ్ట్కి తిరిగితే చిల్డ్రన్స్ బెడ్రూమ్, మధ్యలో కామన్ వాష్రూమ్. ఇది రైట్ సైడ్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ పైన. మధ్యలో కామన్ వాష్రూమ్. మళ్ళీ హాల్లోకి వచ్చాము. ఇది హాల్. ఇప్పుడు కింద 2 బెడ్రూములు చూసాము, పైన 2 బెడ్రూములు, ఒక హాలు, మళ్ళీ పైన కూడా డైనింగ్ హాలు. కలర్ వాల్ పెయింట్స్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. దీంట్లో రైట్ సైడ్న పూజ గది. మళ్ళీ ఇది ఓపెన్ కిచెన్. వెనక్కి వెళితే తిరగడానికి, చుట్టూ తిరగడానికి సెట్ బ్యాక్ కూడా ఉంది. దీని బడ్జెట్ వచ్చి ఒక్కోటి 35 లక్షలు చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. ఇక్కడ గజం వచ్చి 55,000 నడుస్తూ ఉంది. దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి దగ్గర దగ్గర మనకి 2,800 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. వారాహి ప్రాపర్టీస్. మా నెంబర్ వచ్చి 8978810555. థ్యాంక్ యూ వెరీ మచ్.